అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఈ యుగంలో కొత్త ట్రెండ్ మొదలైంది. చైనా మాండరిన్ భాషను యమా క్రేజ్తో నేర్చుకుంటున్నాయి ప్రపంచ కుబేరుల కుటుంబాలు. ఎలాన్ మస్క్, మార్క్ జుకర్బర్గ్, జెఫ్ బెజోస్ ఇలా చాలా మంది కుబేరులు, వారి పిల్లలు ఇదే బాటలో పయనిస్తున్నారు. భవిష్యత్తు వ్యాపార, సాంస్కృతిక సంబంధాలే టార్గెట్గా కోడింగ్, టెక్నాలజీ నైపుణ్యాల కన్నా చైనీస్ భాష మాండరిన్ నేర్పించడంపైనే వారు దృష్టి సారించడం ఆసక్తి రేపుతోంది. ఏఐ యుగంలో కొత్త ట్రెండ్. చైనా మాండరిన్ భాష నేర్చుకుంటున్న ప్రపంచ కుబేరుడు. ఎలాన్ మస్క్, మార్క్ జుకర్బర్గ్ ఇదే బాటలో పయనం. భవిష్యత్తు వ్యాపార, సాంస్కృతిక సంబంధాలే టార్గెట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ప్రపంచాన్ని ఏలుతున్న ఈ రోజుల్లో ప్రపంచంలోని అత్యంత సంపన్నులు, టెక్ దిగ్గజాలు తమ పిల్లల భవిష్యత్తు కోసం ఓ వినూత్న మార్గాన్ని ఎంచుకుంటున్నారు. కోడింగ్, టెక్నాలజీల నైపుణ్యాల కన్నా చైనీస్ భాష మాండరిన్ నేర్పించడంపై వారు దృష్టి సారించడం ఆసక్తి రేపుతోంది. టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ నుంచి ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్ వరకు అదే బాటలో పయనిస్తున్నారు. కేవలం అనువాదం చేసే ఏఐ టూల్స్ పై ఆధారపడకుండా భవిష్యత్తు ప్రపంచంలో వాణిజ్య, సాంకేతిక, సాంస్కృతిక రంగాల్లో కీలక పాత్ర పోషించే చైనాతో బలమైన సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. భాష నేర్చుకోవడం ద్వారా ఆ దేశ సంస్కృతి, ప్రజల ఆలోచన విధానంపై పట్టు సాధించవచ్చని వారు భావిస్తున్నారు. మార్క్ జుకర్బర్గ్ ఇప్పటికే మాండరిన్లో అనర్గళంగా మాట్లాడగలరు. ఇప్పుడు తన కుమార్తెలకు కూడా చిన్నతనం నుంచే చైనీస్ సంస్కృతి, భాషను పరిచయం చేస్తున్నారు. ఎలాన్ మస్క్ కూడా తన కుమారుడు మాండరిన్ నేర్చుకుంటున్నట్లుగా వెల్లడించారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, డొనాల్డ్ ట్రంప్ మనవరాలు అరబెల్లా కుష్నర్ కూడా చిన్న వయసులోనే మాండరిన్ పాఠాలు నేర్చుకున్న వారిలో ఉన్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా సుమారు 118 కోట్ల మంది మాట్లాడే భాష మాండరిన్. తయారీ, టెక్నాలజీ, వాణిజ్య రంగాల్లో చైనా ఆధిపత్యం కొనసాగుతున్నంత కాలం ఈ భాషకు ప్రాధాన్యత ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏఐ సాంకేతిక అనువాదాలు చేయగలదు, కానీ మనుషుల మధ్య నమ్మకాన్ని, సాంస్కృతిక అవగాహనను పెంపొందించలేదని ప్రపంచ కుబేరులు బలంగా నమ్ముతున్నారు. టెక్నాలజీ ఎంత పెరిగినా కమ్యూనికేషన్, సాంస్కృతిక అవగాహన వంటి సాఫ్ట్ స్కిల్స్కే భవిష్యత్తులో ఎక్కువ విలువ ఉంటుందనే సందేశాన్ని ఈ పరిణామం స్పష్టం చేస్తోంది.